ప్రైజ్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి ఉన్న బిడ్డలకు వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి యొక్క ఆదివార దిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. మరి గత నెలంతయు దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు వందనాలు. ఈ యొక్క నూతన నెలలో మరి కీర్తనల గ్రంథంలో నుండి కోరాహు కుమారులు చేస్తున్న ప్రార్థన గీతాన్ని మనం విని ఈ నెలలో మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటూ మనలను మనము ప్రభువుకు సమర్పించుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 88వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. ఏంటంటే, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. నేను ప్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడిన హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యమును మనము చూసినట్లయితే, కోరాహు కుమారులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ దేవునిని ఆశ్రయదుర్గముగా దేవుని మీద ఆధారపడి దేవునిని కాపరిగా ఉంచుకున్న వారే వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, వారు కలిగి ఉంటున్న, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమాత్రము కృంగిపోక, ఏమాత్రము సన్నగిల్లిపోక, ఏమాత్రము చతికిల పడక విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవుని మీదే ఆధారపడిన వారు ఉన్న ఇరుకులలో, ఇబ్బందులలో దేవునికి మొరపెడుతూ ఉంటున్న ప్రార్థన మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చూసినట్లయితే, యెహోవా నా రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము అని భక్తులు ప్రార్థన చేయించుకుంటున్న చక్కని ప్రార్థనను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. రాత్రి వేళ అనగా వారు కలిగి ఉంటున్న ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో వారు కృంగిపోక, చుట్టుపక్కల వారి నుండి వస్తున్న శోధనలకు వారు కృంగిపోక, తాము కలిగి ఉంటున్న భక్తి జీవితాన్ని విడిచిపెట్టగా దేవునిని ఆధారముగా చేసుకుంటూ, నా రక్షణకర్తమైన దేవా, నా ప్రార్థన ఆలకించు. నేను నిన్ను ఏమాత్రము విడవను. నా స్థితి నుండి, నేను కలిగి ఉన్న పరిస్థితుల నుండి విడిపించేవాడువు నీవేనే దేవునికి మొర పెడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అని అంటున్నాడు. పాతాళమునకు మా ప్రాణం పోతూ ఉంటున్నది. మేము ఈలోక చీకటి బ్రతుకులతో అలమటించిపోయి మా భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ఈలోకపు చీకటిలో దిగిపోవు వారి వలె పాతాళము మరి యొక్క విశ్వాస
జీవితము కోల్పోయి ఈ యొక్క భౌతికమైన యొక్క ఆధ్యాత్మికమైన పాతాళమునకు మేము దిగిపోవు వారి వలె అవుతూ ఉంటున్నాము. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితేనే అంటున్నాడు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న శోధనలకు వారు గురైపోయే పరిస్థితి వారికి వచ్చినప్పుడు వారు ప్రభువును సహాయం వేడుకుంటూ, ప్రభువా మేము నీ యొక్క సహవాసము నుండి నీ యొక్క ఆశీర్వాదం నుండి పడిపోక మమ్మలను ఈ పరిస్థితి నుండి లేవనెత్తు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే నేను త్రాణలేని వారి వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. త్రాణలేని వాడినంటే నీ యొక్క ఏ యొక్క సహాయము లేని వాడినిగా నేనున్నాను. అందరూ నన్ను హేళన చేస్తూ ఉంటున్నారు. నీ దేవుడు ఏమయ్యాడు, నీ యొక్క పరిస్థితి ఏంటి, నీ స్థితి ఏంటి ఈ విధంగా తయారైంది, ఆపదలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి, నిన్ను లేవనెత్తువారు నిన్ను ఆదుకొనివారు ఎవరు అని అందరూ నన్ను మమ్మలను హేళన చేస్తుంటున్నారు. కనుక మమ్మను విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే నీవిక స్వరింపని వారి వలె అవుతూ ఉంటున్నాము అంటున్నాడు. అనగా ఇక్కడ దేవుని యొక్క సహాయము పొందుకోకుండా, దేవుని యొక్క ఆశీర్వాదము రాకుండా పాపమనే అగాధమును మేము కలిగించుకునే పరిస్థితి మాకు ఏర్పడుతూ ఉంటున్నది. కనుక మమ్మను విడిపించమని భక్తులు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క అంత్య దినాల్లో నీవు నేను ఎదుర్కొంటున్న శోధనలకు కృంగిపోక, వేదనలకు, చుట్టుపక్కల వారి నుండి వస్తున్న హేళనకరమైన మాటలకు మనం ఏమాత్రము కృంగిపోక, దేవుని యొక్క స్థితి నుండి, దేవుని యొక్క ఆశీర్వాదం నుండి నీవు నేను ఏమాత్రము విడిపింపబడే పరిస్థితిని కోల్పోకుండా దేవుని యొక్క సహాయమును కోరుకుంటూ, ప్రభువా ఈ స్థితి నుండి మమ్మను లేవనెత్తువాడవు నీవే కనుక వారి యొక్క శోధనలకు మేము కృంగిపోకుండా నీ యొక్క ప్రేమను, నీ యొక్క ఆశీర్వాదాలను లోకానికి తెలియజేసే బిడ్డలముగా ఈ లోకంలో మమ్మను వాడుకోమంటూ దేవునికి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి అటువంటి విశ్వాస జీవితాన్ని, స్థిరమైన జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.